రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రజాప్రతినిధుల భద్రతపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని కుదించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రజాప్రతినిధుల భద్రతపై సమీక్ష జరిపిన ఇంటెలిజెన్స్ శాఖ పలువురికి భద్రత తొలగించాలని నిర్ణయించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వద్ద ఉన్న గన్మెన్స్ ను వెంటనే తొలగించాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణహాని ఉన్న ప్రజాప్రతినిధులకు అదనంగా భద్రత కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు వై కేటగిరీ భద్రత కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. 4+4 గన్మెన్లతో పాటు ఎస్కార్ట్ వాహనం కేటాయించనుంది. ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ కు గతంలో 40 మందికి పైగా భద్రత ఉండగా ప్రస్తుతం 6 మాత్రమే కేటాయించింది. అది కూడా షిఫ్ట్ వైజ్ గా ఉండనున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులకు 2+2 గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తొలగించిన సర్కార్ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా గన్మెన్లను తొలగించింది. మాజీ ప్రజా ప్రతినిధుల నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ గన్మెన్లను వెనక్కు పిలిపించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రాణహాని లేదని అంచనాకు వచ్చిన తర్వాతే పోలీస్ శాఖ గన్మెన్లను తొలగించింది. ఇంటెలిజెన్స్ నివేదికను పరిగణలోకి తీసుకుని ప్రజాప్రతినిధుల భద్రతపై ప్రభుత్వం మరోసారి సమీక్షించనుంది.